ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల పరివాహన ప్రాంతాలంతా కూడా ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు బీజేపీ కూడా ఓవైపు ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇదే క్రమంలోనే దీనికి సంబంధించిన ఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు పూర్తిగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఎటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది అనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఏ విధంగా చూడాలి, ఏంటి అసలు ఇదంతా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది చూస్తూ ఉంటే ఇప్పటికీ అక్కడ అంతా కూడా పోలీసులు అంతా కూడా మోహరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు విద్యా సంస్థలు ఇటువంటి కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నా అసలు ఏంటి ఇదంతా కూడా ఎందుకు ఇదంతా? ఈరోజు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి ప్రజల మధ్యన మత ఘర్షణలు మత ఉన్మాదాన్ని సృష్టించి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక విశ్వవిద్యాలయాలు అనేవి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వచ్చి చదువుకుంటారు. అందులోనూ ఒక హిందువులు మాత్రమే చదువుకోవడం లేదు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ఇతర మతస్థులు కూడా ఉంటారు. అటువంటి లౌకిక తత్వానికి ప్రత్యేకగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎస్ఎస్ తన శాఖలు నడిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ అనేది హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోవడం కోసం ఒక మత ఉన్మాదమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థలు యూనివర్సిటీల్లోకి రాణించడం అనేది ఖచ్చితంగా తప్పు.